నా పేరు స్వాతి, డీజీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు కరీంనగర్ జిల్లా వార్తలు. ఎన్టీఆర్ 103వ జయంతి సందర్భంగా మార్కెట్ రోడ్డు వెంకటేశ్వర స్వామి దేవాలయం ముందు అన్నప్రసాద వితరణ. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 103వ జయంతి సందర్భంగా కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం కరీంనగర్ అధ్యక్షులు వంచా శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మార్కెట్ రోడ్డులో గల వెంకటేశ్వర దేవాలయం ముందు అన్నప్రసాద వితరణ చేశారు. అన్నప్రసాద వితరణకు సుమారు 400 మంది హాజరయ్యారు. కరీంనగర్ టీడీపీ పార్లమెంటు నియోజకవర్గం అధ్యక్షులు వంచా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు పేదవాడికి కూడు, గుడ్డ, నీడ అనే 3 అంశాలతో నాయకులు నందమూరి తారక రామారావు అని ఆయన చేసిన సేవలు మరవలేనివి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాగుల బాలాగౌడ్, రొడ్డా శ్రీనివాస్, ఎర్రవెల్లి రవీందర్, సందబోయిన రాజేశం, శ్రీనివాస్, రొడ్డా శ్రీధర్, భాస్కర్ శర్మ, కళ్యాణం నరేష్, భూపతి, రమేష్, సదానందం, శేఖర్ మరియు టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం జిందాబాద్, తెలుగుదేశం జిందాబాద్. చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయుడు నాయకత్వం వర్ధిల్లాలి, నారా లోకేష్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలుగుదేశం, జోహార్ 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 జోహార్. ఈరోజు తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో సీనియర్ ఎన్టీఆర్ గారి జయంతి కార్యక్రమాలు ముమ్మరంగా జరుపుకున్నాం మేము. దానిలో భాగంగా ఈరోజు మార్కెట్ రోడ్లో కదా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం పక్కన లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో సుమారు 400 మందికి అన్న వితరణ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది భక్తులు, దేవాలయ భక్తులు, ఎన్టీఆర్ అభిమానులు, స్థానికులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 103వ జయంతి సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి అనాథాశ్రమాలయంలో అన్నదాన వితరణ జరుగుతున్నది. ఇక్కడ స్థానిక వెంకటేశ్వర స్వామి గుడి ఆవరణలో అన్నదాన వితరణ కూడా జరుగుతున్నది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలోనే కాకుండా 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల వారికి రాజకీయం అంటే ఏందో నేర్పినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. నందమూరి తారక రామారావు గారు ప్రాంతీయ పార్టీలన్నీ ఏకాభిప్రాయంతో నేషనల్ ఫ్రంట్ అనే పార్టీని స్థాపించి కన్వీనర్గా భారతదేశంలోనే కాంగ్రెస్కు మరియు బీజేపీకి కాకుండా మిగతా రాష్ట్ర పార్టీలన్నీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మొట్టమొదటిగా వీపీ సింగ్ని ప్రధానమంత్రి చేసిన ఘనత నందమూరి తారక రామారావుకే దక్కుతుంది. ఆయన జన్మదినం సందర్భంగా ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాలలో మండలంలో అందరూ కార్యకర్తలు ఘనంగా జయంతి జరుపుకున్నారని మనవి చేస్తున్నాము. ఇట్లా రొడ్డా శ్రీనివాస్,
ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు.